నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రధానంగా చింతమనేని ప్రభాకర్ ఆ పేరు చెబితేనే వివాదాలకు కేరఫ్ అడ్రస్గా మనందరికీ తెలుసు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గానికి సంబంధించి ఆయన ఇటీవల కూటమి తరపున పోటీ చేశారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఎన్నో ఆరోపణలు, విమర్శలు ఆయన మీద. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. దీనికి ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒకరు దాడి చేశారు. ఆ దాడిలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. పోలింగ్ సందర్భంగా నెలకొన్నటువంటి వివాదంలో ఈ యొక్క సంఘటన జరిగింది. ఇటువంటి క్రమంలో ఆ యొక్క ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకుడు ముఖ్యంగా దాడి చేశారు, రాజశేఖర్, ఆ దాడి జరిగిన తర్వాత పరారయ్యాడు. ఇలాంటి సందర్భంలో అది పెదవేగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేటువంటి ప్రాంతం. దానికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఎవరైతే రాజశేఖర్ చేతిలో గాయపడినటువంటి వైఎస్ఆర్సీపీ నేత ఉన్నారో అతన్ని హాస్పిటల్కి తరలించారు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇలాంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇప్పుడు అక్కడ స్థానికంగా ఒక ఘటన జరిగింది. ఈ పరారీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైతే రాజశేఖర్ ఉన్నాడో ఆ రాజశేఖర్ని పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఇది తెలుసుకున్నటువంటి చింతమనేని ప్రభాకర్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అక్కడున్నటువంటి పోలీసులతో వాగ్వాదానికి దిగటం. నా పార్టీకి సంబంధించి నా ముఖ్య నాయకుడినే మీరు పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారా? ఎలాంటి రైట్ ఉంది మీకు అని చెప్పి. అంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజాప్రతినిధి, ఒక నాయకుడిగా ఉన్నాడు. ఒక పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి ఏ రకమైనటువంటి వ్యవహార శైలితో ఉండాలి అనేది కూడా విచక్షణ మరచి ఆయనపై గతంలోనే ఎన్నో ఆరోపణలు. ఇటీవల ఒక ఘటన కూడా జరిగింది. సీనియర్ జర్నలిస్టుల ఫోన్లు లాక్కుని ఆయన వెళ్ళిపోయాడు. వారు కేసు పెట్టారు, తర్వాత ఫోన్లు ఇచ్చారు, అది వేరే విషయం. అయితే తరచూ ఏదో ఒక వివాదం, ప్రతిసారి అనేక రకాల ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ యొక్క చింతమనేని ప్రభాకర్ అని చెప్పాలి. ఇటువంటి క్రమంలో ఏదైతే పోలీస్ స్టేషన్లో విచారణ పేరుతో రాజశేఖర్ని ప్రశ్నిస్తున్నారో ఆ సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి చింతమనేని ప్రభాకర్ అతన్ని బలవంతంగా కారులో ఎక్కించుకొని తీసుకెళ్ళిపోయాడు. ఒక ఘటన జరిగింది. అతను ప్రధానమైనటువంటి నిందితుడిగా ఆ కేసులో ఉన్నాడు. పోలీసులు విచారిస్తున్నారు. అది చట్టపరమైనటువంటి అంశం, చెయ్యాలి కూడా. ఎందుకనంటే అతను దాడి చేసినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఈ యొక్క చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలి పోలీస్ స్టేషన్కి వెళ్ళటం, అక్కడ పోలీసులను బెదిరించడం, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తిని బలవంతంగా తీసుకువెళ్ళటం, అంటే ఏ రకమైనటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థలో మన నాయకులు అనేది ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. అలాంటి సందర్భంలో అతను తీసుకెళ్లారు. వెంటనే ఈ విషయం తెలుసుకున్నటువంటి అక్కడ స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు పెదవేగి పోలీస్ స్టేషన్కి చేరుకోవడం, పోలీసుల వ్యవహార శైలిపై కూడా మండిపడుతున్నారు. ఒక నాయకుడు వచ్చి ఒక కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్తుంటే మీరేం చేస్తున్నారు అనేది. సో మొత్తానికి ఈ వ్యవహారం రాజకీయంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసేది చింతమనేని ప్రభాకర్పై కేసు నమోదు చేయాలి, ఆయన్ను కూడా అరెస్టు చేయాలి, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం అనేది ఇప్పుడు వారి డిమాండ్. మొత్తానికి గతంలోనే ఎన్నో వివాదాలు, ఎన్నో ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే చింతమనేని ప్రభాకర్ అని చెప్పాలి. మొత్తానికి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చాలా కీలకంగా మారేటువంటి అంశం.